చూసారండి, పిండి అయితే ఇలా కలిపి పెట్టుకున్నాను. కలిపేటప్పుడైతే మీకు నేను చూపించలేదు, ఎందుకంటే నా చేతిలోనే ఉంది ఫోను. వీడియో నేనే చేస్తున్నాను, స్టాండ్ లేదు, వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకని చూపించుకుంటూ కలిపాను. ఇప్పుడైతే ఆయిల్ వేసాను. ఇప్పుడు వడలు కాలేటప్పుడు తీసి వేసి చూపిస్తాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి ఏందనంటే, ఈ వడలు అనేది మన ఇంట్లో చేసుకున్నా సరే, బయట చేసుకున్నా సరే, ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు ఒకసారి చేసి చూడండి. అది ఎంత టేస్ట్ ఉన్నదనంటే అంత టేస్ట్ ఉంటుంది నిజంగానే. ఇది అబద్ధం అయితే కాదు, నాదని నా సొంతంగా నా సొంత డొప్పు అయితే కొట్టుకునేది కాదు. ఇది ఉన్న వాస్తవం మాత్రమే. మాకు ఇలాగే చేసేవాళ్ళు కూడా మా చిన్నతనంలో, మా అమ్మవాళ్ళు. కానీ నాకైతే అమ్మ కాదు కానీ అత్తుండింది, మేనత్త. ఆమె అయితే ఇలాగే చేసేది ఎప్పుడు. అవి తింటుంటే అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. నూనె అయితే కాలింది, వడలు వేసేస్తాను. తినడానికి మనం చేసావు కదా మళ్ళీ రోజు వడలేనా అన్నట్టు కూడా ఉండొచ్చు. కానీ మా పిల్లలకి వడలు నచ్చాయంట, అందుకోసం మనం చేయమన్నారు, చేస్తున్నాను. కష్టమే పలే. కష్టం చేసుకున్నప్పుడు ఫలితం దక్కకుండా అయితే ఉండదు. ఎప్పుడైనా దేనికైనా కూడా కష్టపడాలి, సంతోషపడాలి, ఆనందపడాలి. చూడండి ఎంత బాగా ఎర్రగా కాలుతున్నాయి వడలు. చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ అండి. అసలు ఇటు స్మెల్లే అదిరిపోతుంది కాలుస్తుంటే. ఆ స్మెల్ కోసమే ఈ పిల్లకాయలు అది చెయ్యి తినాలి తినాలి అని అంటున్నారు. నేను చెప్పేది అయితే అబద్ధం కాదండి, నేను అబద్ధాలు అస్సలు చెప్పను. మీరు కూడా రండి, ఒకసారి మన అందరం కలుసుకొని కూర్చొని తిందాము. ఎంత బాగున్నాయో చూస్తురు. మేరమ్మ షబాష్ అనకపోతే అప్పుడు అడగండి. ఏం వేయలేదు, అప్పుడు వేస్తున్నారా? ఇవన్నీ ధనియాలని అవన్నీ ఇవన్నీ వేసేవాళ్ళు కాదు కదా, సింపుల్గా చేసుకునేవాళ్ళు. ఆ సింపుల్ వంటలకు ఉన్న రుచి టేస్ట్ అనేది దేనికి రాదు. ఈ మసాలాలు అంతా పెడతారు కానీ ఆ సింపుల్గా వండుకొని చేసుకొని తినేదానికి ఉన్న టేస్ట్ వేరే దేనికి లేదు. ఇప్పుడు నేను అలాగే సింపుల్గానే చేస్తాను.